బంగారం 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 అంటూ మనిషి బంగారం కోసం తప్పిస్తూనే ఉంటాడు. కొండంత బంగారం ఎక్కడైనా ఉంటే కొల్లగొట్టాలని ఆరాటపడుతూనే ఉన్నాడు. బంగారం మానవ జాతిని వేల ఏళ్లుగా తరతరాలుగా తన వెంట తిప్పుకుంటుంది. బంగారం కోసం యుద్ధాలు జరిగాయి. బంగారంతో ప్రేమలు వర్ధిల్లాయి. మనిషి జీవితంతో బంగారం పెనవేసుకుపోయిన ఒక లోహం. దీనికి ఎందుకంత ఆకర్షణ, ఎందుకంత మెరుపు? ఎంతో కొంత బంగారం ఒంటి మీద ఉంటే గుండె లోపల ఎందుకంత గర్వం? మనిషి ప్రాణం మీద నెమలి పించంలా వెలిగిపోయే సొగసు బంగారానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోహానికి ఉన్న మార్మిక సౌందర్యం ఏంటి? ఈ సౌందర్యం మాయలో మనిషి అనాదిగా ఎందుకు అన్వేషణలో మునిగిపోయాడు? సృష్టిలో, జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఆ ప్రశ్నల్లోనే సమాధానాలుంటాయి. బంగారానికి సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు కూడా బంగారంలోనే ఉంటాయి. రవ్వంత బంగారం చేతివేలి మీద ఉంటే కళ్ళలో రాచరిక వైభవం వెలిగిపోతుంది. ఆ వైభవాన్ని సొంతం చేసుకోవాలని మనిషి బంగారం కోసం ఆరాటపడుతూ భూమి అణువణువును శోధిస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎక్కడో ఏమూలో అచ్చంగా బంగారు కొండలున్న ప్రదేశం ఉందని నమ్ముతున్నాడు. ఎటు చూసినా బంగారంతో మెరిసిపోయే ఆ ప్రాంతాన్ని కనుగొనాలని శతాబ్దాలుగా అన్వేషిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాలో హీరో బంగారు గనుల రారాజుగా వెలిగే హీరో. ఎల్ డొరాడో అని బిగ్గరగా అంటాడు ఓ సీన్లో. అది మరో అతిపెద్ద గోల్డ్ మైన్ అని రాకీబాయ్ హుషారుగా చెప్తాడు. ఇంతకీ ఏమిటి ఎల్ డొరాడో? దాని గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీదున్న ఆ స్వర్ణ ప్రపంచం పేరు ఎల్ డొరాడో. 16వ శతాబ్దంలో యూరోపియన్లు ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి బంగారంతో నిండిన ఒక ప్రాంతం ఈ భూమి మీదే ఎక్కడో ఒకచోట ఉందని భావించారు. అది వాస్తవమని నమ్మారు కూడా. అన్వేషిస్తే తప్పకుండా దొరుకుతుందని ప్రయత్నాలు ప్రారంభించారు. ఐరోపాలో ఎక్కడో ఓ చోట అది ఉందని కొందరంటే, కాదు దక్షిణ అమెరికాలో ఉందని మరికొందరు. అంతా వెతికి చివరకు సౌత్ అమెరికాలోనే ఎక్కడో ఓ చోట ఉందని తీర్మానించారు. ఆ బంగారు ప్రదేశం జాడ కనిపెట్టాలని ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ అన్వేషణలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా ఇప్పటికీ ఆ అంతులేని సంపదతో నిండిన ఎల్ డొరాడో ప్రదేశం ఎక్కడున్నది మాత్రం ఇంకా తేలలేదు. దక్షిణ అమెరికా ఉత్తర భాగంలో ఓ మారుమూల తీర ప్రాంతంలోని ఆండేస్ కొండల్లో నివసించే ఆదివాసి కొండ జాతికి కొత్తగా రాజైన వ్యక్తి గ్వాటవిటా సరస్సులో స్నానం చేయాలన్నది ఆచారం. అదే ఇప్పటి కొలంబియా గ్వాటవిటా సరస్సు. ఆండేస్ కొండ ప్రాంత ప్రజల రాజు అధికారాన్ని చేపట్టే ముందు స్నానమాచరించే చెరువు అది. ఆ చెరువు లోపలే అసలు సిసలు ఖజానా ఉందని అనుమానించారు. 1545 సంవత్సరంలో వాళ్ళు ఆ చెరువును ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. సగం వరకు నీళ్లు ఖాళీ చేశాక వారికి చెరువు వెంబడి బంగారం ముక్కలు అనేకం కనిపించాయి. అక్కడే అంత పెద్ద బంగారం ఉంటే చెరువు అట్టడుగున ఇంకెంత పెద్ద నిధి ఉంటుందోనని ఆశపడ్డారు. కానీ వారు అంతకన్నా లోతుకు వెళ్ళలేకపోయారు. చెరువు లోపల నిజంగానే అంతులేని బంగారం ఉందా లేదా అనేది మిస్టరీ. అది చరిత్రో కట్టుకథో ఎవరికీ తెలియదు. కానీ బంగారంతో నిండిన ప్రాంతం ఈ భూమి మీద ఉందనే ఆలోచనే మనిషిని ఊరిస్తుంది, ప్రాణాలకు తెగించేలా చేస్తుంది. ఆ అందమైన పసిడి పేరును లాటిన్ అమెరికాలోని కొన్ని నగరాలకు పెట్టుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా కౌంటీకి కూడా ఆ పేరు పెట్టారు. ఎక్కడైతే డబ్బు బాగా దొరుకుతుందో ఆ నగరాన్ని ఎల్ డొరాడో అని వర్ణించడం కూడా ఓ ట్రెడిషన్గా మారింది. ఏది ఏమైనా అసలు సిసలు ఎల్ డొరాడో కోసం శతాబ్దాలు గడిచినా అన్వేషణ ఆగలేదు. వెన్నెల్లో తడిసిన కొండల మీద ఆశ మిలమిలా మెరుస్తూనే ఉంటుంది. ఆ కొండల నీడల్లో భయం చల్లగా వణికిస్తుంది. కానీ ప్రయాణం ఆగదు. అది బంగారం మహిమ.